హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? యద్భావం తద్భవతి అంటే చెడుగా ఆలోచిస్తే అంతే చెడు జరుగుతుంది, మంచిగా ఆలోచిస్తే మంచియే జరుగుతుంది కదా. ఏది జరిగినా మన ఆలోచనలే మూలం. యద్భావం తద్భవతి. అయితే ఇప్పుడున్న సమాజంలో ప్రతి వ్యక్తికి అవసరమైంది ధ్యానం. నేనైతే ఈ విషయాన్ని తప్పకుండా చెప్పగలనండి. అసలు ప్రతి మనిషికి కూడా ఈ ధ్యానం చాలా ముఖ్యమైంది. సమయం లేదు, ధ్యానం చేయండి అంటే సమయం లేదు. ఒక్క 10 నిమిషాలండి. మన లైఫ్లో రోజులో ఒక్క 10 నిమిషాలు మనం కేటాయిస్తే అసలు మన లైఫే మారిపోతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఒక్క 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి, లేకుంటే అది కాకుంటే ఓం మంత్రాన్ని అలవాటయ్యే వరకు ఏదో ఒక మ్యూజిక్, యూట్యూబ్లో చాలా మ్యూజిక్స్ ఉన్నాయి, అవి పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు మనం ధ్యానం చేసినట్లయితే మన కోపం కంట్రోల్ అవుతుంది. అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అనేది మన మీద మనకు ఎరుక కలుగుతుంది. మనం నిద్రపోయినా కూడా మనం ఏం ఆలోచిస్తున్నాం, మనకి ఏ కల పడుతుందా అనే ఎరుక కూడా మనకు కలుగుతుంది. ధ్యానం అంటే అంత పవర్ఫుల్ అండి. మనము చేయట్లేదు ఈ ధ్యానం, కానీ ఎంత చెప్పినా కూడా టైం లేదు. నేనైతే చెప్తుంటానండి, ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఆ హాస్పిటల్కి వెళ్ళు, ఈ హాస్పిటల్కి వెళ్ళని నేను అస్సలు చెప్పను. ఒక 10 నిమిషాలు, రోజు ఒక 10 నిమిషాలు. నీకు సమయం ఉంటే నువ్వు ఏ వర్క్ ఇంట్లోనే ఉంటే, ఏ వర్క్ లేకపోతే కూడా నువ్వు సమయాన్ని కేటాయిస్తూ కొద్దిగా ధ్యానం అలవాటు చేసుకోమని నేను ప్రతి మనిషికి చెప్తానండి. వినకపోతే వదిలేస్తాను. అయినా కూడా వాళ్ళని చూస్తే హెల్త్ బాగాలేకపోతే నేను చెప్తూనే ఉంటానండి. కానీ మన విషయంలో మాత్రం ఇప్పుడున్న సమాజంలో ధ్యానం చేయాలి. రోజు 10 నిమిషాలు కేటాయిద్దామండి ధ్యానానికి. మన పిల్లలకి మనం అలవాటు చేస్తే కూడా వాళ్ళ ఇంద్రియాలను, వాళ్ళ పంచేంద్రియాలను కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు పెట్టుకోగలరు. ఫస్ట్ మనం చేయాలి. మనం చేస్తే మన పిల్లలకు చెప్పొచ్చు. మన శక్తిని మాట్లాడడంలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేస్తే, ధ్యానం మనస్సులో రాత్రింబవళ్ళు ఒకే ఆలోచన. ఆ విధంగానే మన మూర్తిని పొందడంలో ధ్యానం మనకు సహాయం చేస్తుందండి. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. వారి ఆరోగ్యాలు బాగుండాలి. ఇప్పుడున్న కాలంలో హెల్త్ ఇష్యూస్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని హెల్త్ ఇష్యూసేనండి. ఆ మొత్తం తిండి అంతా కల్తీయే. సో మనం ధ్యానం చేయడం వల్ల అంతో ఇంతో మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటామండి. థ్యాంక్ యూ. ఏమైనా డిస్టర్బ్ చేస్తుంటే సారీ.